సో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు, మిస్సింగ్ కుటుంబాలకు ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు ₹50 లక్షలు ఇవ్వండి. తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షలు అందించండి. అందరికీ డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, పంచనామా కాపీలు కూడా ఒక ఫోల్డర్లో పెట్టి ఆ కుటుంబాలకు ఇంటి వద్ద తీసుకుపోయి ఇచ్చిరండి. అదేవిధంగా గతంలో కూడా ఒకసారి ఇక్కడనే సదాశివపేటలో ఒక యాక్సిడెంట్ అయింది. సంగారెడ్డిలో ఒక ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయితే ముస్లిం మైనార్టీలు చనిపోతే ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్న చింత ప్రభాకర్ అన్న నా దృష్టికి తెస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఎంఆర్ఓ వాళ్ళ ఇంటికి పోయి పంచనామా, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికేట్ ఇంటికి పోయి ఇచ్చి ₹5 లక్షల చెక్ ఇచ్చి వచ్చినాం. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసినాం. వారం రోజుల్లో ఇచ్చినాం. నువ్వు నెల రోజులు అయిపోయా పట్టించుకోవు. పక్కన ఆంధ్రప్రదేశ్ 3 రోజులు ఇచ్చినా నీకు బుద్ధి రాకపోయా నీకు? ఎందుకు ఈ బాధ్యత ఇచ్చి మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినవా రేవంత్ రెడ్డి? నెల రోజుల తర్వాత ఇప్పుడంతా రివ్యూ చేసినవా? ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోడు, ఢిల్లీకి వెళ్ళి చూడు తప్ప ఇంతమంది చనిపోయినరు, వాళ్ళ పరిస్థితి ఏంది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్నా చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది. ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పకూలిపోయింది. ఆడ 6 డెడ్ బాడీలు అల్లనే ఉన్నాయి. 150 రోజులు అయిపోయాయి. 150 రోజులైనా ఎస్ఎల్బీసీ లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు. చచ్చిండ్రో బతికిండ్రో తెలియదు. 150 రోజులైన బొక్కలు కూడా బయటకు దేకపోతుంది. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇయ్యకపోతివి, బొక్కలు ఇయ్యపోతివి, బూడిద కూడా ఇయ్యపోతివి. ఇది నీ పాలన. ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో, ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం. నువ్వు సకాలంలో స్పందించుంటే ఆ రోజు మేము వచ్చినాం. అరే వాళ్ళని ఏదైనా అపోలోకో, యశోదాకో, లేకపోతే ఏదైనా నిమ్స్ హాస్పిటల్కో, ఒక హై లెవెల్ హాస్పిటల్కు తీసుకెళ్ళు. బాగా గాయపడ్డారు, వాళ్ళు బతుకుతారయ్యా అంటే నువ్వు పట్టించుకోవు. ఇప్పుడు హాస్పిటల్లో చేరినాక 6 చచ్చిపోయినమ్మా. నువ్వు నిజంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 6 ప్రాణాలు బతుకుతుండే కదా. నువ్వు సరిగ్గా ఇక్కడ లోకల్గా ఏదో చిన్న హాస్పిటల్లో సౌకర్యాలు లేని దవాఖానలో పెట్టివి, 6 ప్రాణాలు తీసుకుంటేవి. ఇప్పటికీ ఇంకా 14 మంది దవాఖానలుంటే ఇంకా 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 5 చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకన్నా మంచి వైద్యం ఇయ్యి. ప్రాణం ప్రాణమే కదా. మన కుటుంబ సభ్యులో, నీ కుటుంబ సభ్యులో ఉంటే ఇట్లనే చూస్తావా నువ్వు? ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా. ఆ 14 మందిలో ఇంకో 5 మంది చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళనన్నా కాపాడే ప్రయత్నం చెయ్యి. వాళ్ళకు మంచి వైద్యం ఇప్పించాలి. ఆ కుటుంబాలకు కూడా ఒక ₹50 లక్షల సహాయం చెయ్యండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఏం జరిగింది? ఆ డెడ్ బాడీలు బయటకు తెలియదు ఇంతవరకు. అదేంటి హెలికాప్టర్లు వేసుకొని రోజొక్క మంత్రి పోయిండు. చేపల పులుసు వండించుకున్నాడు ఒక మంత్రి. మనం చూసినాం కదా ఎస్ఎల్బీసీలో. చేపల పులుసు మంచుకుంటాయిరా వంటరా అంటాడు. సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే నాకు చేపల పులుసు కావాలట ఒక మంత్రికి. రోజొక్క మంత్రి హెలికాప్టర్లో పోవుడు, రోజొక్క డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు. అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు. అక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించింది లేదు. అంటే ఎస్ఎల్బీసీ ఘటన అయినా, సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఆ ప్రాణాలు కాపాడడంలో గాని, శవాలను అప్పగించడంలో గాని, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. మాట్లాడితే ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్టు పెడితేమని అరెస్ట్ చేసినావు. అరే 54 మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు? 54 మందిని పొట్టన పెట్టుకున్నానేమో ఇడిచిపెడతావు. సోషల్ మీడియాలో నీ తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు, జైల్లో పెడతావు. బిడ్డ అంటే ఏంది? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ఎల్బీసీలో కూడా వాటికి అనేక సహాయక బృందాలు వచ్చినాయి. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశారు. ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎస్ఎల్బీసీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అక్కడ 150 రోజులైనా 6 శవాలు ఇప్పటికీ దొరకలేవు. ఇక్కడ సిగాచి ఘటనలో 8 శవాలు దొరకలేవు. మిస్సింగ్ అంటున్నారు. మిస్సింగ్ ఏందండి? ఇంత పెద్ద ప్రభుత్వం మనిషి ఉన్నడా పోయిండా చెప్పరా మీరు? ఆ మిస్సింగ్ పేరు మీద ఎన్ని రోజుల వరకు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎన్ని రోజులకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తారు? ప్రభుత్వం రివ్యూ చేయాలి. మిస్సింగ్ అయినా చనిపోయినా 54 మందికి